ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరము దేవుని మందిరములో గడుపుట మనకెంతో దీవెన ఆశీర్వాదకరము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 26వ వచనం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, ఈ విశ్రాంతి దినమున యెహోవా పేరట ఆయన మందిరమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఎందుచేతనగా మనము ఆయన సొత్తు. ఆయన తన విలువైన రక్తముతో మనలను కొని ఉన్నారు. కావున ప్రియులారా, మనము ఆదివారము ఆయన మందిరములో గడుపుట ఎంతో దీవెన ఆశీర్వాదకరం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనము ఆయన దీవెన ఆశీర్వాదములు పొందుకోవాలంటే ప్రతి ఒక్కరము విశ్రాంతి దినమున ఆయన ఆలయానికి తప్పకుండా వెళ్ళవలెను. వెళ్ళకపోతే ఆ దేవాది దేవుని దీవెనలు ఆశీర్వాదములు కోల్పోతాము. ప్రియ సహోదర సహోదరి, సోమవారం నుండి శనివారం వరకు ఎన్ని పనులు ఉన్నా అవన్నీ పూర్తి చేసుకొని ఆదివారం ఒకరోజు దేవునితో గడపాలి. లోకస్తులు, దేవుని ఎరుగని వారు, అన్యాయస్తులు, మోసకారులు, క్రూరులు, నరహంతకులు, కపట మనసు గలవారు దేవుని ఆలయానికి వెళ్ళరు. ఎందుకనగా వారికి దేవుడు ఎవరో తెలియదు, వాక్యము తెలియదు. ఇటువంటి వారికి దేవుని వాక్యమును వినిపించాలి. వారు మార్పు చెందేలా దేవుని గురించి వారికి తెలియజేయాలి. ఏ ఒక్కరూ నశించుట దేవునికి ఇష్టము కాదు. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, రక్షింపబడాలి. నిత్య నరకాగ్నికి పాత్రులు కాకుండా నిత్యమైన సంతోషంలోకి, అనగా పరలోక రాజ్య వారసులుగా చేసుకుంటారు. మనము చేయాల్సిందల్లా ఆయన ఆజ్ఞల చొప్పున నడవాలి. దేవుని వాక్యమును అనుసరించి నడవాలి. చెడు మార్గములన్నిటినీ విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది క్రైస్తవులుగా జీవించే వారలారా, ఆదివారము తప్పకుండా ఆలయానికి వెళ్ళి ఆయనను స్తుతించి, ఆరాధించి, గణపరిచి ఆ దేవాది దేవుని మెండైన దీవెనలు, ఆశీర్వాదములు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనా 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 ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిటిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనా 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 హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.